ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం సులభంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా అందరూ మిల్లర్లు మరియు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా సివిల్ సప్లై, డిఆర్డీఓ అధికారులతో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అబ్దుల్ హమీద్లో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సివిల్ సప్లై శాఖ అందించిన మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులను మిల్లర్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సీజన్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో 439 వరిధాన్యం సెంటర్లలో ఇప్పటి వరకు 239 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం రాగానే గన్నీలలో నింపి లోడ్ చేసి మిల్లుకు పంపిస్తామని, మిల్లుల్లో కూడా తేమ శాతం తనిఖీ చేయాలన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాలను కేటాయించడం కోసం మిల్లర్ ప్రతినిధులను అగ్రిమెంట్ చేసుకుని బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. వరిధాన్యం దిగుమతిలో ఆలస్యం చేయవద్దని, దిగుమతి చేసుకోగానే ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని తెలిపారు. ఫిజికల్ స్టాక్ మరియు రిజిస్టర్ ఎంట్రీ టాలీ కావాలని తెలిపారు. లేబర్ కొరత లేకుండా చూసుకోవాలని, ఎక్కడ కూడా ధాన్యం మళ్లించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సివిల్ సప్లై అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. ఓపీఎంఎస్ పోర్టల్లో అప్లై చేసే విధంగా చూసుకోవాలన్నారు. గతంలో లాగానే వరి ధాన్యం కొనుగోలులో విజయవంతం చేసిన విధంగానే ఈ ఖరీఫ్ లో కూడా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ తనూజ, డిఎంసీఎస్ ప్రవీణ్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, డిటిఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సహకారంతో డిపార్ట్మెంట్ కానివ్వండి, రైస్ మిల్లర్ అసోసియేషన్స్ కానీ, రైస్ మిల్లర్స్ కానీ అందరి సహకారంతో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్గా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రొక్యూర్మెంట్ చేశారు. అందుకోసం నేను అందరూ మీకు అభినందిస్తున్నాను. అదే రకంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా 25-26 వానాకాలంలో ఏదైతే కనుక మనం ప్రొక్యూర్మెంట్ చేయాలనుకుంటున్నామో దాని ప్రకారం మనం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా స్మూత్గానే జరగడం కోసం ఈ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా స్మూత్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, టైమ్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ సిఎంఆర్ డెలివరీస్ మెయిన్ పర్పస్ అనమాట ఈ మీటింగ్ యొక్క పర్పస్. మనకి జిఓఎంఎస్ నెంబర్ 17 కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారికి డీటెయిల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 4/10 నాడు మీ అందరికీ కూడా దీని గురించి అవగాహన ఉంది. సో దీనికి సంబంధించి గ్రేడ్ ఏ రకానికి సంబంధించి 2389 కామన్ వెరైటీ సంబంధించి 2369 రేట్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. ఇది మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వానాకాలంలో మనకి ఈ సంవత్సరం మనకి దాదాపుగా 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన జిల్లాలో పండుతుందని ఒక అంచనా అన్నమాట. ఈ అంచనా ప్రకారం ప్రైవేట్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసిన 5 లక్షల మెట్రిక్ టన్నులు ప్యాడీ అయితే కనుక మనము గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కానివ్వండి, ట్రాన్స్మిషన్ ద్వారా కానివ్వండి, ఎందుకంటే జిల్లాలో మొత్తం ఇప్పటివరకు మన దగ్గర 4 చేయడం జరిగింది. అది 3వ తారీఖు 9వ తారీఖు నుంచి ఆల్రెడీ 239 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెనింగ్ చేస్తాం. అయితే ఎవరైతే కనుక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పటికి కూడా మనకి మాయిశ్చర్ టెస్టింగ్ మనం చేస్తాం కాబట్టి బిలో 17% మనం తీసుకుంటాం. మాయిశ్చర్ టెస్టింగ్ చేసినప్పుడు మీ మిల్లింగ్కి వచ్చినప్పుడు మీరు కూడా టెస్టింగ్ చేసుకుంటారు కాబట్టి డెలివరీ తీసుకునేటప్పుడు దాని ప్రకారం అయితే కనుక మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిల్లర్స్కి ప్యాడీ అలాట్మెంట్ చేయాలి అంటే కనుక ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి బ్యాంక్ గ్యారంటీ ఒకటి, అగ్రిమెంట్ విత్ డిఎంసీ సప్లైస్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ఫస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకేనా? సో ఇది మీరు ఇమీడియట్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యాంక్ గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు గతంలో కూడా మీకు ఏ గైడ్లైన్స్ అయితే ఉన్నాయో అదే గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు కూడా బ్యాంక్ గ్యారంటీ. సో ఆల్రెడీ దీని ప్రకారం ముందు చూడండి, క్లియర్ చెప్తాను. సో బాయిల్డ్ రైస్ మిల్స్ అయితే కనుక మిలియం కెపాసిటీ 32 మెట్రిక్ టన్స్ ఉంటే కనుక వాళ్ళకి అలాట్మెంట్ ఆఫ్ ప్యాడీ 4000 మెట్రిక్ టన్స్, బ్యాంక్ గ్యారంటీ 10%, బోనస్ అయితే కనుక 10% పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంతే కదమ్మా?